సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావు పరస్పర కేసు వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది. పెట్టుబడులు మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు 200 కోట్ల వరకు ప్రజలను మోసం చేశారని సుబ్బారావు నిన్న కేసు పెడితే అవన్నీ కట్టుకథలని కొట్టిపారేశారు మంగ్లీ. ఇవాళ ఆయనపై ఆమె కేసు పెట్టింది. అసలు మంగ్లీ వివాదం ఏంటి? పరస్పర ఆరోపణలు, కేసుల వ్యవహారం ఏంటి? ప్రముఖ గాయని మంగ్లీపై కేసు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంతమందిపై సుబ్బారావు అనే న్యాయవాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరపు న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడడంపై కేసు ఫైల్ చేశారు. బాధితుల నుంచి సుమారు 150 కోట్ల నుంచి 200 కోట్ల మేర వసూళ్లకు పాల్పడ్డారని కేసులో చెప్పారు. కోకాపేట్లో పబ్బు, హాస్పిటల్, స్కూల్, సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నామని చెప్పి అమాయకుల నుంచి కోట్లు వసూలు చేశారు అన్న న్యాయవాది సుబ్బారావు గోకులనందన ఇన్ఫ్రా అనే సంస్థలో పెట్టుబడులు తీసుకున్నారని ఆరోపించారు. అధిక లాభాలిస్తారని నమ్మి చిన్న మధ్యతరగతి వాళ్లంతా పెట్టుబడి పెట్టి మోసపోయారని, లాభాలతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో వారంతా తమను ఆశ్రయించారని తెలిపారు. ఓ కేంద్ర మంత్రి పేరు చెప్పి మంగ్లీ, శివ, మధు తనను బెదిరించారని కేసులో చెప్పారు న్యాయవాది. హిట్ అండ్ రన్ చేసి చంపుతామని హెచ్చరించారని తెలిపారు. బాధితులకు ఇచ్చేయండి. బాధితులు ఎంతైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో, చాలా 100 నుంచి 150 కోట్ల స్కామ్ ఇది. నా దగ్గరకు వచ్చిన బాధితులు 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. సో ఈ 9.5 నుంచి 10 కోట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి. నాకు మిగతా వాళ్ళతో నాకు సంబంధం, నా వరకు నా క్లయింట్లకు ఇచ్చేయండి, మేము వాళ్ళకి సెటిల్ చేసేయండి అంటే, లేదు అలా కుదరదు అని చెప్పేసి అన్నారు. ఆడెవడో నాకు తెలియదు అని అన్నారు. మరి ఆడెవడో నీకు తెలియదు అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు మరి ఆర్బిట్రేషన్ కానీ మంగ్లీ గారిని అడిగారు. అయితే మంగ్లీ కూడా సుబ్బారావు అనే న్యాయవాదిపై పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టారు. తన ప్రతిష్టను భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. సుబ్బారావు అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆయన తన కార్యాలయానికి వచ్చి నేరుగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు ఇవ్వకపోతే మీడియా సాక్షిగా నీ పరువు తీస్తానని, నీ గురించి లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తానని తీవ్రంగా బెదిరించినట్లు మంగ్లీ తెలిపారు. ఎలా ఇస్తే ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇళ్ళకెళ్ళి నన్ను డిమాండ్ చేస్తాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. తాను ఆయన డిమాండ్కు లొంగకపోవడంతో కోపంతో ఊగిపోయిన సుబ్బారావు తనను అసభ్య పదజాలంతో దూషించారని మంగ్లీ చెప్పారు. ఇరుపక్షాల ఫిర్యాదులు తీసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ ప్రారంభించారు.